హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాయల్స్ గర్ల్స్ 1827. మేమైతే సంక్రాంతికి ముగ్గులేస్తున్నామండి నైట్ టైం. సో 12 అయిందనమాట టైము. చాలా ఫన్నీ అనిపించింది. మా చెల్లి, మేము, మా పిన్ని, మా అమ్మతో కలిసి ముగ్గులేస్తున్నాము. వాళ్ళు ముగ్గేసి ఇస్తే మేము కలర్స్ వేసి దాన్ని నాశనం చేస్తున్నాం అనమాట. ఇంకా అలా ముగ్గులేసుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేము. ఇంకా నైట్ అంతా ఆ ముగ్గులతోనే సరిపోయింది మాకు. ముగ్గులు అయిపోయిన తర్వాత మేము ఇంకా మార్నింగే లేచి ఇంకా మా పొలాలను చూద్దామని చెప్పేసి వెళ్ళాము. నేను, మా మమ్మీ, మా సిస్టర్ అనమాట. వెళ్ళేసి ఇంకా చూడండి పొలాలు భలే ఉన్నాయి కదా. అసలు గ్రీనరీ పల్లెటూరుకి వచ్చిందంటే మాకు ఆ పొలాలను చూస్తుంటే తెలియని వైబ్స్ అనమాట. లోపల చాలా బాగుంటాయి మా ఊరి పొలాలు. ఇంకా ఫుల్ మంచండి. మార్నింగే వెళ్ళాము కదా, సో ఫుల్ మంచు, సగం మంచు సగం గ్రీనరీ. నాకైతే చాలా మస్తు అనిపించింది అసలుకి. హ్యాపీగా మా రిలేటివ్స్తో మేము ఈ సంక్రాంతి ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం ఇలానే. సో ఈ ఇయర్ కూడా అలాగా ఈ పొలాల్లోకి వచ్చి ఇంకా చూస్తూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. మా సిస్టర్ అయితే వీడియోస్ ఫొటోస్ దిగక్క అని చెప్పేసి తీసుకుంది. నేను కూడా దిగానులేండి. ఇంకా నేను మా పెట్ డాగ్ అనమాట. అది మా పెట్ డాగ్ నేనైతే ఆడుకుంటున్నాం అనమాట. అదేమో మాకు ఫుడ్ పెట్టకుండా అయితే నన్ను పట్టుకొచ్చుకుంటారని మీదకి లెగుస్తుంది. మేమైతే నువ్వు ఉంటే ఉండు లేదంటే పోతే పో అనుకున్నాం. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. పావులూరు ఆంజనేయ స్వామి టెంపుల్. స్వామి అస్సలు చాలా పవర్ఫుల్ అనమాట. ఏం కోరిక కోరుకున్నా కూడా తీర్చేశారు. మీరు కూడా ఖచ్చితంగా వచ్చి విష్ చేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట దర్శనము. అలానే బ్యాక్ సైడ్ సత్రాలు ఉంటాయి అన్నమాట. సత్రాల్లో లంచ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే దేవుడి ప్రసాదం అనుకోవచ్చు. నెలనే తర్వాత మూవీకి వెళ్ళిపోయాం. అసలు మూవీ అయితే వెంకటేష్ గారిది సూపర్ ఉంది. అసలుకి ఫుల్ కామెడీ, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళాము. నవ్వుతూనే ఉన్నామన్నమాట కూర్చున్న దగ్గర నుంచి. ఇంకా ఫైనల్గా అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం మూవీని. అండ్ పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు. త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. మా తమ్ముడైతే వచ్చిన దగ్గర నుంచి నాకు తెలీదు. ఇప్పుడు రేపు కొనుక్కోవచ్చులే. రేపు కొనుక్కుంటేది అది కొనుక్కుంటే రేపు ఎగరేసుకోవచ్చు. రేపు కొనుక్కు రేపు కూడా ఎగరేసుకో. ఇప్పుడు వద్దు బాలు, నాకు తెలియదు అక్క. ఇప్పుడు అరే నాకు తెలియదు, పెద్ద అక్క అడుగుకో. సరే అక్క, నాకు కైట్ కావాలక్క. నేను ఎగరేసుకుంటా కైట్. ఏమొద్దు అక్క, నాకు కావాలక్క. ప్లీజ్ అక్క ఇప్పి అక్క. అయిపోయిందిగా, మొన్న ఒకటి కొనిపించా అది ఊరేగిపోయింది. ఇప్పుడు మనం అక్క ప్లీజ్ అక్క. ఎందుకు రాయాలి? చిన్నక్క అడుగుకో. చిన్నక్క నేను అడుగుపోతే నాకు పంపించింది. అక్క అక్క చూపించదంట నీ దగ్గరికి వెళ్ళను. అడుగురా, గట్టిగా అడిగావా? నేను గట్టి అడిగా, అందుకనే నీ దగ్గర పంపించింది. అరే నేను ఇప్పించను పోరా. నాకు తెలియదు. ఇప్పి అక్క. తెలియదేంద్రా? నాకు తెలియదు. నేను డాడీ ఏది ఇప్పి అక్క? నువ్వంటే ఇప్పి అక్క. ఇప్పి అక్క. ఇప్పి పోరా. నాకు తెలియదు. నాకు ఇప్పి ఇప్పి పో. నాకపో. నాకు తెలీదు. నాకు తెలియదు ఇదంతా. అక్క నన్ను ఏడుస్తుంది. నాకు ఎంత ఆనందంగా ఉండిద్దో ఇప్పుడు చూడండి. ఆయన పిల్లలు